అందరికీ నమస్తే అండి. తెనాలికి సంబంధించి గీతాంజలి వివాహిత యువతి గీతాంజలి కేసులో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అయిన పసుమర్తి రాంబాబును తెనాలి పోలీసులు ఈరోజు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున అజిత్ సింగ్ నగర్లో, విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో ఈ పసుమర్తి రాంబాబు ఇంటికి వెళ్ళి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కుటుంబ సభ్యులకు చెప్పకుండా తీసుకెళ్లారు. సో దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నమాట. సో యాక్చువల్లీ ఇతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త, సోషల్ మీడియా కార్యకర్త, సోషల్ మీడియాలో టీడీపీ రిలేటెడ్ పోస్టులు అవి షేర్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఈయన ఈ నెల 6వ తేదీన, ఇప్పుడు గీతాంజలి వీడియో రిలీజ్ అయింది 5వ తేదీన, ఆమెకు పట్టాలు ఇచ్చింది అంతా రిలీజ్ అయిందేమో 5వ తేదీన ఒక ఛానల్లో రిలీజ్ అయింది. సో దాని మీద ఆమె ఫోటోతో ఈయన ఒక ట్వీట్ చేశాడు, కొంచెం తిడుతూనే ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఫోటో పక్కన పెడతాను, ఒకసారి చూడొచ్చు. 6వ తేదీని ట్వీట్ చేశాడు. సో ఇది కొంచెం అభ్యంతరకరంగా ఉంది, అసభ్యకరంగా ఉంది. ఈ కేసులో ఈరోజు రాంబాబుని పోలీసులు ఆయన ఇంటికి వచ్చి తీసుకువెళ్ళారు. అయితే యాక్చువల్లీ ఈ కేసులో అతను నోటీస్ ఇవ్వడం కానీ, విచారణకు రావాలి అని చెప్పడం కానీ, ప్రియర్ సమాచారం కానీ ఏదీ లేదు. పోలీసులు వెళ్ళారు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే దీని మీద ప్రస్తుతానికి కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అతను ఎందుకు తీసుకున్నారు ఏంటి అనేది ఏముంది, నాకు తెలిసి చాలా సీరియస్ కేసు, అంత ఈజీగా వదిలిపెట్టే కేసు అయితే కాదు. ప్లస్ అతను కూడా ఈజీగా వదిలిపెట్టరు. మరోవైపు ఇతను ఒక్కడే కాదు, ఐటీడీపీ మీద కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఐటీడీపీలో చాలా పేజీల్లో ఈ ఇష్యూ మీద ముందు రోజు నుంచే 6వ తేదీ నుంచే ట్రోల్స్ జరిగాయంట. సో అందుకు ఐటీడీపీ మీద ఆల్రెడీ వైసీపీ నిఘా ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళు ఎప్పుడుకు దొరుకుతారా అని చూస్తున్నారు. సో అటువంటిది ఈ గీతాంజలి కేసులో ఇతన్ని అదుపులోకి తీసుకొని ఇతని ద్వారా మేబీ ఐటీడీపీని, ఇతని స్టేట్మెంట్ ద్వారా ఐటీడీపీని చూపించి, బూచిగా చూపించి ఐటీడీపీ యొక్క పెద్దలని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు కూడా జరగవచ్చు. ఎందుకంటే ఈ కేసు ఆధారంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఒక రకమైన భయాన్ని సృష్టించి, తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియాలో వాళ్ళ కీలకంగా ఉండే వాళ్ళు భయపడితే కొంచెం ఇన్యాక్టివ్ అవుతారు, ఇంకా ఎన్నికలకు ముందు ఫ్రీగా స్వేచ్ఛగా పని చేయలేరు అనే ఆలోచనతో దీన్ని ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. సాదాసీదాగా వదిలిపెట్టే అవకాశం లేదు. ఒకవేళ ఐటీడీపీ మీదకి ఈ కేసు మళ్ళితే ఐటీడీపీలో యాక్చువల్లీ ఐటీడీపీ స్టేట్ హెడ్ ఏమో చింతకాయల విజయ్ గారి ఆధ్వర్యంలోనే ఇది మొత్తం నడుస్తుంది. సో ఆయన ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాలకి కూడా సమన్వయకర్తలు ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక 3-4 యాక్టివ్ కార్యకర్తలు ఉన్నారు. సో ఐటీడీపీకి సంబంధించి దాదాపుగా ఒక 600 మందికి పైగా పనిచేస్తున్నారు. ఇందులో కొంతమంది స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు, కొంతమంది శాలరీస్ డబ్బుల కోసం పనిచేస్తున్నారు. సో ఇతను పసుమర్తి రాంబాబు అనే వ్యక్తి డబ్బుల కోసం పనిచేసే వ్యక్తి కాదు, స్వచ్ఛందంగా పార్టీకి రిలేటెడ్ పనిచేస్తుంటాడు అనమాట. సో ఇలా అజయ్ని కూడా, అజయ్ అని ఉన్నాడు కదా, అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఇంకొంతమంది టీడీపీలో సోషల్ మీడియాలో ఎవరెవరు యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో వాళ్ళల్లో కొంతమంది లోకల్లో ఉన్నారు, కొంతమంది నాన్ లోకల్లో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఈ 2-3 రోజుల్లో అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఈలోగా ఎలక్షన్ కోడ్ వచ్చి ఈ కేసు విచారణ కాస్త నెమ్మదిస్తే ఏమో చెప్పలేం, కానీ ప్రస్తుతానికి ఈ కేసు కాస్త వేడివేడిగా ఉంది కాబట్టి, స్టిల్ ఇప్పటికీ ఎలక్షన్ కోడ్ రాలేదు కాబట్టి, పోలీసుల మీద పూర్తి నియంత్రణ ప్రభుత్వానిదే, వైసీపీ పెద్దలదే కాబట్టి వాళ్ళు మరింత దూకుడుగా వెళ్తారు. అంటే ఈ కేసు వేడి చల్లారే వరకు కొంతమంది టీడీపీ యాక్టివిస్టులని, టీడీపీ సోషల్ మీడియాలో కీలకంగా ఉండే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. థ్యాంక్ యూ.